कांग्रेस का हकीकी चेहरा 4 माह में जाहिर हो गया। हरीश राव। बीआरएस के कायद और साबिका वजीर टी हरीश राव ने कहा कि हुक्मरान कांग्रेस का हकीकी चेहरा 4 महीनों के अंदर अवाम के सामने जाहिर हो गया, क्योंकि कांग्रेस ने अपने वादों को पूरा न करते हुए अवाम की उम्मीदों पर पानी फेर दिया। हल्के लोकसभा मेदक के बीआरएस उम्मीदवार बी वेंकटरमण रेड्डी की हिमायत में मुनक्किदा जलसे से मुखातिब करते हुए हरीश राव ने कहा कि खवातीन के लिए आरटीसी बसों में फ्री सफ़र की स्कीम के सिवा हुकूमत ने कोई दूसरे वादों पर अमल दरामद नहीं किया। हरीश राव ने ये पूछा कि 2 लाख रुपये किसानों के कर्ज की माफ़ी, जिस पर 9 दिसंबर ही को अमल दरामद करने का वादा किया गया था, महीना 4,000 रुपये के इजाफाई सोशल सिक्योरिटी पेंशन, खवातीन के लिए महीना 2500 रुपये की माली मदद की फरहमी, धान के लिए फ़ी कुंटल 500 रुपये बोनस देने और दूसरे वादों का क्या हुआ। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాలి. మొన్న మంచిగానే మాట్లాడిందా పోయినసారి? మళ్ళా గట్టిగా అడగాలనా వద్దా? నేను గట్టిగా అడగాలంటే వెంకటరామరెడ్డి గెలిపిస్తే నేనేమంటా, చూడా రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజల్ని మోసం చేసినావు గనుక నీకు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు, నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని నేను అడగగలుగుతా. అంతేనా కాదా? లేకపోతే ఏమంటాడు ఆయన, ఏ హరీష్ అన్న నువ్వు బాగా మాట్లాడుతున్నావు కానీ నేను ప్రజలకు మోసపోవుడు అలవాటు. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన, 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేసిన, మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అని మోసం చేసిన, వడ్లకు 500 బోనస్ ఇస్తా అని మోసం చేసిన, రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన. నేను అన్ని చేసినా నాకే ఓట్లేసిండు, నువ్వేం మాట్లాడతావు అన్నాడా నన్ను? నేనంటే నువ్వు ఇవన్నీ ఎగబెట్టినావు కనుకనే నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికన్నా కళ్ళు తెరువు, మా ప్రజలకి ఇవని నేను కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో बीआरएस पार्टी గెలవాలి। एचएन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।